ఇంత తీవ్రమైన పరిస్థితుల నేపథ్యంలో రైతులను, రైతు కూలీలను, ప్రజలను చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నాడా అని అడుగుతా ఉన్నా. అసలు ఆదుకునే ప్లాన్ ఏదైనా ఉందా చంద్రబాబుకు అని అడుగుతా ఉన్నా, క్వశ్చన్ చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఉన్నా కూడా మా పైన తప్పుడు ప్రచారాలు చేయడము, అబద్ధాలు చెప్పడము, టాపిక్లు డైవర్ట్ చేయడము, రెడ్ బుక్ను ఉపయోగించడము, వీటి మీద ధ్యాస పెడుతున్నాడే తప్ప కరువు సమయంలో ప్రజలను ఎలా ఆదుకుంటున్నాడో అన్న దాని మీద ధ్యాస లేదు. అన్న వాటి మీద కనీసం ఒక మాట చెప్పడం లేదు. చేసింది అంతకన్నా లేదు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మామూలుగా ఈ 4 నెలలు వర్షాలు పడతాయి. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అప్పుడే ఖరీఫ్ కూడా నడుస్తుంది. అలాంటప్పుడు జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది. జూను జూలైలోనే 52% వర్షపాతం లోటు కనిపించింది. జూను జూలైలోనే. జూన్లో 25% డెఫిసిట్, జూలైలో 68% డెఫిసిట్. జూన్లో -25, జూలైలో -68%. 2 నెలల యావరేజ్ చేసుకుంటే 52% డెఫిసిట్, -52%. మరి నేను అడుగుతా ఉన్నా, జూను జూలైలోనే, జూలై ముగిసేలోగానే నీకు 52% డెఫిసిట్ కనిపిస్తూ ఉన్నప్పుడు మీ కంటింజెన్సీ ప్లాన్ ఎందుకు కికిన్ కాలేదు అని అడుగుతున్నా. కంటింజెన్సీ ప్లాన్ కికిన్ అయిపోయి ఉండాలి కదా, అంత డెఫిసిట్ కనిపిస్తూ ఉన్నప్పుడు. కికిన్ అయి ఉండాలి, ఆగస్టులో దాని అమలు కూడా అయి ఉండాలి. ఆగస్టులో దాని అమలు కూడా అయి ఉండాలి. కనీసం అప్పుడైనా రైతులకు ఏదైనా నువ్వు ఆల్టర్నేట్ విత్తనాలు గన ఇచ్చి ఉంటే ఆగస్టులో కొద్దో గొప్ప కురిసే వర్షము, సెప్టెంబర్లో కొద్దో గొప్ప పడే వర్షంతో అట్లీస్ట్ ఆ రైతన్న కనీసము ఆల్టర్నేట్ క్రాప్స్తో కనీసం కొద్దో గొప్ప బాగుపడే పరిస్థితి అన్న ఉండేది. ఈ కంటింజెన్సీ ప్లాన్ కికిన్ గన అయి ఉంటే. నేను అడుగుతా ఉన్నా, ఎంతమందికి మీరు ఉచిత విత్తనాలు ఇచ్చినారని అడుగుతా ఉన్నా. ఈ ఆల్టర్నేట్ కంటింజెన్సీ ప్లాన్కి సంబంధించి ఎందుకు కికిన్ కాలేదు, ఎందుకు ఉచిత విత్తనాలు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతా ఉన్నా. ఆల్టర్నేట్ విత్తనాలు అలసందలు, ఉలవలు, నువ్వులు, మినుములు, పెసులు, జొన్నలు, సజ్జలు, ఇటువంటివన్నీ ఆల్టర్నేట్ విత్తనాలు ఎందుకు ఇవ్వలేదు? ప్రత్యామ్నాయ విత్తనాలు ఎందుకు పంపిణీ జరగలేదు?